కిషోర్ గురించి ఇంకేమైనా తెలిసిందా? ఆ రోజు నువ్వు ఇంటికి వచ్చి వెళ్ళిన తర్వాత ఆఫీస్లో కిషోర్ గురించి కూడా ఎంక్వైరీ చేశాను. అందరూ అతను చాలా హానెస్ట్ అని, మంచివాడని చెప్తున్నారు. నాన్న కోసం ఎంతో నమ్మకంగా పనిచేసేవాడంట. అవును కళ్యాణ్, నాకు కూడా తెలుసు. అతను చాలా సిన్సియర్. అప్పుడు నేను కూడా మీ బావని మార్చే ప్రయత్నంలో ఆఫీస్లోనే ఉన్నాను. మావయ్యకి అతని మీదున్న నమ్మకంతో తనను ఎక్కువగా ఫీల్డ్ వర్క్ మీదే పంపించేవారు. దీని వెనక వర్ష ఉండొచ్చని రానమ్మ మేడం డౌట్. అదే నిజమై కూడా ఉండొచ్చు. ఎందుకంటే నువ్వే చెప్పావు ఆఫీస్ వరకు రాకుండా ఇష్యూని హ్యాండిల్ చేసింది వర్షానే అని. అలాగని ఏ క్లూ కూడా లేకుండా వర్షాన్ని ఇందులోకి ఇన్వాల్వ్ చేయలేం. మరి ఇప్పుడు ఏం చేద్దాం కళ్యాణ్? వర్షకి లక్ష్మి హస్బెండ్కి మధ్య అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి. ఒక పని చేయండి, సరే కళ్యాణ్, మీరు చెప్పినట్టే నేను ఇంకొకసారి దీని గురించి ఆలోచిస్తాను. అయ్యో ఎస్ఐ గారు, అయ్యో అయ్యో ఎస్ఐ గారు, ఎస్ఐ గారు, అయ్యో ఎస్ఐ గారు. ఏంటమ్మా, ఏమైందమ్మా? అయ్యో ఎస్ఐ గారు, ఘోరం జరిగిపోయింది ఎస్ఐ గారు, ఘోరం జరిగిపోయింది. ఏంటమ్మా ఏమైంది? ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న నా మనవరాలిని ఒకడు పథకం ప్రకారం అత్యాచారం చేసి చంపేశాడయ్యా. దాని అరుపులు విని నేను కాపాడడానికి వెళ్తే నన్ను తోసేసి కింద పడేసి పారిపోయాడయ్యా. ఎటువైపు వెళ్ళాడమ్మా? షాద్ నగర్ రోడ్డు వైపు పరిగెత్తాడయ్యా. వాడు చూడ్డానికి ఎలా ఉన్నాడమ్మా? ఏ కలర్ చొక్కా వేసుకున్నాడు? కుర్రోడే అయ్యా. వాడు పారిపోయే హడావిడిలో వాడి ఫోన్ కూడా అక్కడే మర్చిపోయాడయ్యా. జయంత్, ఫోన్ చెక్ చేయి. అమ్మా ఏడవకండి, మీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది, నన్ను నమ్మండి. కానిస్టేబుల్స్ ఈవిడితో పాటు స్పాట్ దగ్గరికి వెళ్ళండి. అలాగే సార్. అలాగే మన వెహికల్స్ కూడా రెడీ చేయండి. అలాగే సార్. మీరు దాంతో వెళ్ళండి. రామ్మా. కృష్ణ, మీరు ఆ పని మీద ఉండండి, నేను తర్వాత కలుస్తాను. నువ్వు వెళ్ళు కళ్యాణ్, వాడెవడో కానీ అస్సలు వదలకూడదు. యా.